ఛత్రపతి శివాజీ మహారాజ్ పూర్తి కథ. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప వీరులలో ఒకరు. ఆయన తన ధైర్యసాహసాలతో, తెలివితేటలతో మరాఠా సామ్రాజ్య స్థాపన ద్వారా భారతదేశాన్ని ముఘల్ సామ్రాజ్యం నుండి రక్షించిన మహానాయకుడు. ఇప్పుడు ఆయన జీవిత కథను వివరంగా తెలుగులో చూద్దాం. పుట్టుక, బాల్యం. శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 1639న శివనేరి కోటలో జన్మించారు. ఆయన తండ్రి షహాజీ భోసలే ఒక మహారాష్ట్ర వీరుడు, తల్లి జీజాబాయి ధర్మసహితమైన బలమైన వ్యక్తిత్వం గల మహిళ. తల్లి జీజాబాయి చిన్నప్పటి నుండే శివాజీకి రామాయణం, మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాలను చెప్పి ధర్మయుద్ధం ఎలా ఉండాలో నేర్పారు. ఆయన గురువు దాదోజీ కొండదేవ్ పిలియే శివాజీకి యుద్ధకళలు, రాజకీయ వ్యూహాలను నేర్పించారు. మొదటి విజయం మరాఠా సామ్రాజ్యం స్థాపన. తన కుర్ర వయసులోనే శివాజీ తన సైనిక బలాన్ని పెంచుకుని మొఘల్, ఆదిల్షాహీ రాజ్యాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. 1645లో మొదటిసారి తన సైన్యంతో దొరిదుర్గను, టోర్నా కోట జయించారు. ఆ తరువాత రాజ్గఢ్, పురంధర్, సింహగఢ్ మరియు పాన్హాలా కోటలను జయించి మరాఠా సామ్రాజ్యానికి బలమైన పునాది వేశారు. ఆఫ్జల్ ఖాన్ వధ, మొఘల్ సామ్రాజ్యంతో యుద్ధం. శివాజీ విజయాలను చూసి బీజాపూర్ సుల్తాన్ తన పరిపాలనకు పెనుముప్పుగా భావించాడు. 1659లో ఆయన ప్రధాన సైన్యాధికారి ఆఫ్జల్ ఖాన్ను శివాజీని చంపాలని పంపాడు. అయితే శివాజీ తన తెలివితో, వ్యూహంతో ఆఫ్జల్ ఖాన్ను మోసపూరితంగా ఓడించి అతనిని వధించారు. అనంతరం మొఘల్ సామ్రాజ్యంతో శివాజీ పోరాటం కొనసాగించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన అత్యుత్తమ సేనానాయకుడు రాజా జైసింగ్ను శివాజీని అణచిపెట్టేందుకు పంపాడు. 1665లో పురంధర్ ఒప్పందం ద్వారా శివాజీ తాత్కాలికంగా మొఘల్ సామ్రాజ్యంతో ఒప్పందం చేసుకున్నారు. ఔరంగజేబ్ చెరలో శివాజీ. 1666లో శివాజీ తన కుమారుడు సంభాజీతో కలిసి ఔరంగజేబ్ కోర్టుకు వెళ్లారు. కాని ఔరంగజేబ్ వారిని అగ్రా నగరంలో బంధించాడు. శివాజీ తన తెలివితేటలతో, వ్యూహంతో అక్కడి నుండి పారిపోయి మరల తన రాజ్యం తిరిగి పొందారు. ఛత్రపతి పట్టాభిషేకం. 1674లో శివాజీ రాజ్గఢ్లో ఛత్రపతి పట్టాభిషేకం చేసుకుని మరాఠా సామ్రాజ్యాన్ని అధికారికంగా స్థాపించారు. ఆ తరువాత దక్షిణ భారతదేశంలోని గోల్కొండ, మైసూరు వంటి ప్రాంతాల్లో తన ప్రభావాన్ని చూపారు. మరణం ఏప్రిల్ 1683న శివాజీ మహారాజ్ అనారోగ్యంతో మరణించారు. కాని ఆయన నిర్మించిన మరాఠా సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. శివాజీ మహారాజ్ వారసత్వం. శివాజీ మహారాజ్ ఒక్క సైనిక నాయకుడిగానే కాకుండా మంచి పరిపాలకుడు కూడా. ఆయన ప్రజల కోసం సతతంగా శ్రమించారు. ఆయన ప్రారంభించిన గెరిల్లా యుద్ధం వ్యూహం భారతదేశానికి భవిష్యత్తులో బ్రిటిష్, మొఘల్ పాలకుల నుండి విముక్తి పొందటానికి సహాయపడింది. శివాజీ మహారాజ్ అంటే ధైర్యం, సమర్థత, చాకచక్యం మరియు నిజమైన రాజధర్మం ప్రదర్శించిన రాజు. జై భవానీ! జై శివాజీ!